హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ భార్గవి. అండ్ మీరు నా ఛానల్లో స్కిన్ కేర్, బ్యూటీ, కుకింగ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బేసిక్గా నేను వీడియోని ఎట్లా ఎడిట్ చేసుకుంటాను, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, షార్ట్స్ ఎలా రికార్డ్ చేయాలి, లాంగ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూసేయండి. నా దగ్గర అయితే ఒక ఫోనే ఉంది కాబట్టి నేను ఈ ఫోన్లోనే మొత్తం రికార్డ్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. రీల్స్ తీసుకోవాలనుకున్నా లేదా షార్ట్ వీడియోస్ తీసుకోవాలనుకున్నా మీ ఫోన్ని ఇట్లా పెట్టి మీరు ఫోన్ని ఇట్లా పెట్టి రికార్డ్ చేసుకోవాలి. మీరు లాంగ్ వీడియోస్ కానీ వ్లాగ్ కానీ తీస్తున్నట్టయితే ఇట్లా పెట్టుకొని మీరు ఇట్లా రికార్డ్ చేసుకోవాలి. నేను నా వీడియోస్ అన్నీ అయితే ఇన్షార్ట్లో అయితే ఎడిట్ చేసుకుంటాను. అండ్ ఇన్షార్ట్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ, చాలా ఈజీగా ఎవరైనా సరే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, యాప్ లింక్. సో అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా, ఫోటో ఎడిట్ చేయాలనుకున్నా, లేకపోతే కాలేజ్ ఫోటో ఎడిట్ చేయాలనుకున్నా అన్నీ ఇక్కడే ఉంటాయి. సో నేనైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని అయితే ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ వీడియోని అయితే ప్రెస్ చేయాలి. ఇక్కడ మీకు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుకింగ్ వీడియోని అయితే తీసుకుంటున్నాను. మీకు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలను అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే సింబల్ ఉంది కదా, అక్కడ ఓకే సింబల్ని ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇట్లా మన వీడియోని అయితే వస్తుంది. ఇక్కడ మనం లాంగ్ వీడియో కావాలా, షార్ట్ వీడియోని ఎడిట్ చేసుకోవాలా అని ఉంటుంది. ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసుకుంటే మన షార్ట్స్ని అయితే 9x16గా అయితే ఎడిట్ చేసుకోవాలి. ఒకవేళ లాంగ్ వీడియో అయితే 16x9గా అయితే మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. నాకైతే ఇప్పుడు నేను షార్ట్ వీడియోని కదా ఎడిట్ చేస్తుంది కాబట్టి 9x16 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కాబట్టి ఆ టిక్ మార్క్ని అయితే నొక్కాలి. ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మన వీడియోని ఇక్కడ వరకు స్ప్లిట్ చేసుకోవచ్చు. మన వాయిస్ని అన్ని వీడియోస్కి వాయిస్ తీసేయాలి అంటే ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే అన్ని వీడియోస్కి ఒకేసారి మ్యూట్ అయిపోతుంది మన రికార్డ్ వాల్యూమ్. ఒకవేళ మనం వీడియోస్కి ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ 100 వరకు ఇట్లాగా చేసుకోవచ్చు. వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏ టెక్స్ట్ని అయితే రాసుకోవాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని ఇట్లా టైప్ చేసుకోవాలి. మనకి ఏ ఫౌంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఏ ఫౌంట్ కావాలనుకున్నా మనకి ఆ ఫౌంట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన కలర్స్ ఉంది కదా, ఆ కలర్స్ దగ్గరికి వెళ్తే మనకి టెక్స్ట్ ఏ మోడల్లో కావాలో ఆ మోడల్ అయితే ఉంటుంది. సో నేను నార్మల్గా రికార్డ్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దీంట్లో మన బార్డర్ ఎలా మార్చుకోవాలని, బార్డర్ కలర్ ఎలా మార్చుకోవాలి అని కూడా ఉంటుంది. బార్డర్ని తగ్గించుకోవచ్చు లేదా బార్డర్ని ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బార్డర్ కలర్ కూడా ఇలా మనం మార్చుకోవచ్చు, ఇక్కడే మార్చుకోవచ్చు. అండ్ వీడియోకి షాడో కావాలంటే అంటే టెక్స్ట్కి షాడో కావాలనుకున్నా కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో నుంచే. అండ్ టెక్స్ట్కి ఒక మంచి గ్లో కావాలి అనుకుంటే అంటే లైక్ ఇట్లా ఇది పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అండ్ మన టెక్స్ట్ కలర్ కూడా ఇక్కడి నుంచే మార్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచే మనం కలర్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం వీడియో అంతా ఈ టెక్స్ట్ రూపంలో కావాలనుకుంటే ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకి వీడియో ఎండ్ వరకు కావాలా లేదా క్లిప్ ఎండ్ వరకు కావాలా అని వస్తుంది. మనకి క్లిప్ ఎండ్ వరకు కావాలనుకుంటే ఈ క్లిప్ ఎండ్ వరకు క్లిక్ చేసుకోవచ్చు. లేదు నాకు వీడియో మొత్తం కావాలి అనుకుంటే ఇక్కడి నుంచి ప్రెస్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే ఇలా వస్తుంది. సో మనది ఎడిట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఏమైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. మనకి వీడియో మెయిన్గా కావాల్సింది సబ్స్క్రైబ్ కదా, ఇక్కడ ముందుకు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇట్లా స్టిక్కర్స్ అయితే వస్తాయి. ఇట్లా కొన్ని ఫ్రీగా స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి. గెట్ అని కొడితే డౌన్లోడ్ అంటే కొన్ని డౌన్లోడ్ అయితే అవుతాయి. సో అవి మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లాగా.
ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇట్లాగా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనకు మెయిన్గా కావాల్సింది సబ్స్క్రైబ్ బటన్ ఇట్లాంటివి కదా, సో ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం ఇలా పైన వస్తుంది కదా, వీడియో ఎండ్ వరకు ఇది కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు అని క్లిక్ చేస్తే ఇది మన వీడియో ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకా ఓకే క్లిక్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో ఇక్కడ చూపిస్తాను. ఒకవేళ మీకు ఫిల్టర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ కావాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్స్ అన్ని క్లిక్ చేసుకొని ఏ ఫిల్టర్ కావాలనుకున్నా ఆ ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు, ఓకే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే లైక్ జూమింగ్ లేదా ఇట్లాగా కొన్ని అయితే ఉన్నాయి. కొన్నిటికైతే సబ్స్క్రిప్షన్ కావాలి, కొన్నిటికైతే సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సో ఈ వీడియోకి నాకు ఎలాంటి ఎఫెక్ట్స్ అవసరం లేదు కాబట్టి ఒరిజినల్ అని నొక్కేసాను. ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఆ ఆడియో అని క్లిక్ చేసేసుకొని ఇక్కడ మన వీడియోకి ఆడియోనైతే రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఇలా మనం ప్రెస్ చేసేసుకుంటే మనం ఆడియో రికార్డ్ అయిపోతుంది. మనం ఒకవేళ ఎక్కడి వరకైనా కావాలి స్టాప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టాప్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి వాయిస్ నచ్చలేదు, వినిన తర్వాత మనకు వాయిస్ ఓవర్ తప్పుగా వచ్చింది అనుకుంటే ఇలా బ్యాక్ వెళ్ళి క్లియర్ చేసేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే సింబల్ ఉంటుంది, ఆ ఓకే చేసేస్తే మన రికార్డ్ అనేది అయిపోతుంది. అండ్ దీంట్లోనే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అంటే లైక్ పాపప్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివి. సో ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే, సో సపోజ్ నేను ఇక్కడ ఇది యూజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇది యాడ్ అని నొక్కితే దీంట్లో అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత, రికార్డ్ చేసేసుకున్న తర్వాత ఓకే సింబల్ నొక్కేసుకోవడమే. మీకు వీడియో పక్కన ఇంకో వీడియో కావాలి లేదా ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ని ప్రెస్ చేసుకుంటే మీకు వీడియో పక్కన వీడియో అనేది యాడ్ అయిపోతుంది. మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దది చిన్నది ఎడిట్ చేసుకొని ఇలా సైడ్ని అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ పెడుతున్నా. సో చూడండి, ఇది ఒకవేళ మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో ఇదేమో వీడియో మొత్తం వచ్చింది. ఈ వీడియో ఎంతైతే ఉందో అంతవరకు వచ్చింది. మనం ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు ఎడిట్ చేసేసుకోవచ్చు దీన్ని. అండ్ దీంట్లో కూడా మనం ఎక్కడి వరకు స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు, లేదా అక్కడి వరకు డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ ట్రిమ్ కూడా చేసేసుకోవచ్చు మనం దీన్ని. అండ్ క్రాప్ చేసుకోవచ్చు, మనం ఈ వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కావాలి, ఇంత సైజులో కావాలి అని చెప్పి క్రాప్ చేసుకొని కూడా మనం ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే సింపుల్గా అయితే ఇలా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి ఈ వీడియో స్పీడ్ కావాలనుకుంటే, స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మన సింబల్ స్పీడ్ అనేది ఉంటుంది కదా, ఆ స్పీడ్ని అయితే ప్రెస్ చేసుకొని మనకి ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటే ముందుకి, లేదా స్లో మోషన్ కావాలంటే వెనక్కి అయితే పెట్టుకోవచ్చు. లేదా మనకి కొంత ప్లేస్లోనే స్పీడ్ కావాలి, కొన్ని ప్లేసెస్లో స్లో కావాలి అనుకుంటే స్పీడ్ అయితే పైకి, కొన్ని ప్లేసెస్లో స్లో కావాలనుకుంటే ఇట్లాగా స్లో అట్లా చేసుకోవచ్చు అనమాట. వీడియో స్పీడ్ని అయితే ఇలా ఎడిట్ చేసుకోవాలి. వీడియోని అయితే ఎడిట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా పైన, ఆ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకొని మనం 4Kలో అయితే మనం ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 కావాలా 50 కావాలా అని మనం సెలెక్ట్ చేసుకొని మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. వీడియో ఎడిటింగ్ క్లియర్గా ఉందని అడుగుతున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ వచ్చినా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఇన్షార్ట్లో చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది, బట్ నేను బేసిక్ వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో మాత్రమే చెప్పాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.